మీకు స్వాగతము. భగవంతుడు మీకు ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వాలని, ఆరోగ్యకరమైన సంతానం ఇవ్వాలని, ఆ సంతానము ధనధాన్యాలను అనుభవిస్తుండాలని, రోగరహితమై బలిష్టమై జీవితంలో ఉన్నతిని సాధించాలని, మీ కీర్తికి అనుకూలంగా, మీ సమ్మానానికి గౌరవానికి అనుకూలంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. సంస్కృత భాష తెలిసిన వారికి, గురుకులాలు తెలిసిన వారికి తప్ప ఎవరికి తెలియదు. ఉషర్బుధ అనే ఒక వ్యక్తి ఇప్పుడు ఉండడలే తెలియదు. ఆయన దాదాపు 15 ఏళ్ల వయసులో ఒక వేదములో ఉండే ఒక శబ్దం గురించి ఉపన్యాసం ఇచ్చినాడు. పెద్ద పెద్ద పండితులు ప్రభావితులైనారు. 15 ఏళ్ల వయసులో ఆయన ఆ ఉపన్యాసం నా దగ్గర ఉన్నది పుస్తక రూపంలో. పెద్ద పెద్ద పండితులు, కొమ్ములు తిరిగిన పండితులు వచ్చి ప్రభావితులైపోయి ఆయన దాన్ని కలవడానికి రావడం జరిగింది. అతని అక్క నిలబడ్డది. ఎవరు అంటే చెప్పారు, ఏం కావాలంటే ఉషర్బుద్ గారితో మేము కలుస్తామన్నారు. అయితే ఉషర్బుద్ తల్లి లేదట. అక్క తండ్రి ఇద్దరు కలిసి అతన్ని మహాపండితం చేసినారట. అయితే ఎవరైనా కలవాలనుకుంటే అక్క స్వీకృతి అవసరం. ఆ విధంగా ఆమె అవసరం అనుకుంటే స్వీకృతి లేకపోతే లేదు. ఆ విధంగా 15 ఏళ్ల వయసులో వేదమంత్రాలలో ఉండే శబ్దాల గురించి గంటల తరబడి ఉపన్యాసం ఇచ్చే యోగ్యత అంటే సామాన్యం కాదు. సాధన, ఎవరి సాధన? అది అక్క సాధన, తండ్రి సాధన, అతని సాధన కూడా. ఆ విధంగా సాధన చేసి మనం యోగ్యత సంపాదించాలి. సంపాదిస్తే మిగతా వారు మన దగ్గర రావడం సహజం. ప్రజలకు ఇచ్చే విద్య మన దగ్గర, ప్రజలకు ఉపయోగపడే విద్య మన దగ్గర ఉన్నదంటే ప్రజలు వస్తుంటారు, సమ్మానిస్తుంటారు, తీసుకుపోతుంటారు, ప్రచారం అవుతుంది. బహుశా ఉషర్బుద్ ఇప్పుడు లేడనుకుంటా. మొదలు విదేశంలో ఉండే అతను అక్కడ ప్రచారం చేసిండు. ఈ విధంగా ఆత్మవిశ్వాసాన్ని మనం సంపాదించగలిగాం. నేను ఒక ఉదాహరణ చెప్తాను. చాణక్యుడు దాదాపు 3000 కంటే ఒక పురాతన కాలంలో, 3000 కంటే ముందు పూర్వం జరిగిన ఘట్టం ఇది. నందరాజులు అవైదిక ధర్మాన్ని, బహుశా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి రాజ్యం చేస్తున్నారు. అందులో అనేక లోపాలు, దోషాలు ప్రవేశించినాయి. అది సమాజానికి చాలా అపకారిగా మారిపోయింది. ప్రజలు బాధపడుతున్నారు. కానీ రాజ్యాన్ని ఎవరు సమాప్తం చేయలేరు, ఓడించలేరు. ఓడించడానికి సైన్యం కావాలి. ఎవరి దగ్గర ఉంటే సైన్యం ఉండదు. అయితే చాణక్యుడు మహామేధావి, మహా చాతుర్యం గల వ్యక్తి. అత సూక్ష్మ బుద్ధి, బ్రహ్మచారి, సదాచారి, నిష్ట కలిగిన వ్యక్తి. ఆయన నందరాజ పాలన తెలుసుకున్నాడు. అక్కడ జరిగే ఒడిదుడుకులు, లోపాలు, దోషాలు తెలుసుకున్నాడు, ఆలోచించినాడు. ఏ విధంగా చేయడము? ఒకడే. ఆయనలో ఎంత చాతుర్యం ఉండనంటే సామాన్యం కాదు అది. నందరాజ్యాన్ని దేశంలో చాలా దూరం వరకు వ్యాపించిన నందరాజ్యాన్ని దూరం చేయడం అంటే సామాన్యం కాదు. అంతకంటే ఒక బలమైన రాజు సైన్యాన్ని తీసుకొని వస్తే తప్ప దాన్ని ఓడించడం సహజం కాదు, దాన్ని ఆపడం సహజం కాదు, ఎదురు తిరగడం సహజం కాదు. కానీ చాణక్యుడు, అతనికి అంత ఆత్మవిశ్వాసం ఉండే. నేను నందరాజ్యాన్ని మార్చగలుగుతాను, నందరాజ్యాన్ని ఓడించి వైదిక రాజ్యాన్ని స్థాపించగలుగుతాను నమ్మకం అతనికి ఉండే. అతడు మహామేధావి, మహాపండితుడు, చాకచక్యలిగినాడు. అతడు ఒక విద్యాలయాన్ని స్థాపించినాడు. అతడు ఒక రాజనీతి శాస్త్రాన్ని సంపాదించినాడు, వ్రాసినాడు. రాజనీతి అనేక విద్యలు ఉంటాయి. దాంట్లో ప్రజాపాలన, సంవిధానము, ప్రజాపాలన, దాంట్లో ఉండే అధికారులు, న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, అనేక విభాగాలు ఉంటాయి దాంట్లో. అయితే అంతవరకు అనేక రకాల రాజ్యాంగాన్ని అథవా రాజనీతిని
తెలుసుకొని రాసిన గ్రంథాలు చాలా ఉండే. వాటన్నిటిని సేకరించి అన్నిటిని కలిపి కొన్ని పూర్వపక్షాలు, కొన్ని ఉత్తరపక్షాలు, అంతవరకు రాజులు సంపాదించిన అనుభవాలను, వాళ్ళు రాసిన పుస్తకాలను చదివి కొన్ని ఆయనకు అనుకూలం, కొన్ని ప్రతికూలం. అంటే కొన్ని వారు చెప్పిన నిర్ణయాలు పూర్వపక్షంలో, కొన్ని సిద్ధాంతంలో, ఆ విధంగా అనేక విధాలుగా రాసినాడు ఆయన. అది చదివించి కొంతమంది సిద్ధం చేసినాడు. ఎటువంటి అంటే క్షాత్రశక్తిల వారిని, మహాపండితులను, మహాబుద్ధిమంతులను, మేధావులను, సదాచారులను సిద్ధం చేసినాడు. సిద్ధం చేసి అతడు ఆ నందరాజ్యంలో ప్రవేశింపజేశాడు. గుప్తచరులుగా ప్రవేశింపజేసి అక్కడి స్థితిగతులు బాగా తెలుసుకోవడానికి, అక్కడి లోటుపాట్లను తెలుసుకోవడానికి ప్రేరేపించినాడు. ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి పాపాలు జరుగుతున్నాయో, అన్యాయాలు జరుగుతున్నాయో, మోసం జరుగుతున్నాయో, వాటి అన్నిటిని బాగా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత రాజ్యంలో ఒక రాక్షసుడు ఉన్న వ్యక్తి ఉండే, ఆయన పేరు తెలియదు. అయితే అతడు మహామేధావి. నందరాజులు ప్రజలకు అపకారం చేసినా ఆయన మాత్రం ప్రజల పట్ల అపకారం ఎప్పుడు ఒప్పుకోలేదు. ఆయన కేవలం ప్రజాహితం కొరకే నందరాజులకు జీవితాన్ని అర్పించిన మహామేధావి, మహాబలశాలి, బుద్ధిమంతుడు, సదాచారి. అయితే అందులో ఉండే కొంతమందిని ఆయన ప్రభావితం చేసినాడు. నందరాజ్యాన్ని మార్చి వైదిక శుద్ధమైన రాజ్యాన్ని స్థాపించడానికి కావలసిన ఉపాయాలను వాళ్లకు వ్యక్తిశాఖ కొంతమందిని తెలుసుకొని వారిని ప్రభావితం చేసినాడు. వారు ఇటువైపు తిరిగినారు. ఆ విధంగా మొత్తం రాజ్యంలో గుప్తచరులను పంపించి అటువంటి సిద్ధం చేసేసి వారి ద్వారా ఆ లోపాలను దూరం చేయడానికి, వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినాడు. అక్కడికి పోయి వారు గుప్తచరులుగా ఉండి అక్కడ ఉండే లోపాలను దూరం చేయడానికి గట్టి వ్యక్తులను సిద్ధం చేసేసి ఎదురు తిరిగినారు. ఒక్కొక్క విభాగంలో ఉండేవారు ఈ యథార్థ రాజనీతి విద్యను నేర్చుకొని అక్కడ ఉండే వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరికీ వ్యతిరేకమైపోయినారు. అంటే అక్కడ ఉండే వ్యవస్థలోనే చాలామంది ఈయన చాణక్యునికి అనుకూలంగా, నందరాజులకు వ్యతిరేకంగా మారిపోయినాడు. చాలా నిపుణమైన విషయం ఇది, చాలా సూక్ష్మ విషయం. అయితే ఆ తర్వాత ఒకసారి మెల్లమెల్లగా ఆ విభాగాన్ని కదిలించి ప్రారంభించినాడు. రాజును పక్కకు పెట్టేసేసినాడు. ఆ రాక్షసుని తన వైపు తీసుకున్నాడు. అది మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఆ రాజ్యంలో జరిగే రహస్యాలన్నీ తెలిసిన వ్యక్తి, అక్కడ ఉండే పట్టుదల, అక్కడ ఉండే అన్నీ తెలిసిన వ్యక్తి. ఆయన వాటి పక్క చేసుకున్నాడు. ఆ తర్వాత మెల్లమెల్ల అవన్నీ అధికారం చేసుకొని రాజుని తీసేసేసినాడు. చంద్రగుప్తుని రాజు చేసినాడు. చంద్రగుప్తుని మొదలు సిద్ధం చేసినాడు. అయితే ఆయన సిద్ధం చేసిన వ్యక్తులందరూ ప్రజలు ఎట్లుంటారంటే ఎటువైపు ధనం ఉంటుందో, ఎటువైపు అధికారం ఉంటుందో అటే వెళ్ళిపోతారు. అది సత్యమా అసత్యమా గమనించే వాళ్ళు చాలా తక్కువ. ఆ విధంగా వీరు సిద్ధం చేసిన వ్యక్తులందరూ ఆ రాజు ప్రలోభం వలన, రాజుల యొక్క ఆస్తిపాస్తుల వలన, రాజుల వలన ఉండే సౌకర్యాల వైపు నుండి అటు మొగ్గు చూపి అటే వెళుతున్నారు. అప్పుడు చాణక్యుడు ఒక విషయం చెప్పినాడు. అద్భుతమైన విషయం అది. విశాఖదత్తుడు రచించిన ముద్రాక్షసం అనే నాటకంలో ఈ శ్లోకం ఉన్నది. విశాఖదత్తుడు రచించిన శ్లోకం ఇది. అదేమంటాడు చాణక్యుడు? ఏమవుతున్నారంటే చాణక్యుడు సిద్ధం చేసిన వాళ్ళందరూ ఇక్కడ ఏమి ధనము సమ్మానం లేకపోవడం వల్ల రాజు వైపు ఉంటే ధనము సమ్మానం లభిస్తుందని దృష్టితో వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏమంటే ఏ యాతాకెమపి ప్రధారి హృదయే పూర్వంగతా ఏవతే ఏతేష్టంతు భవంతు తేపి గమనే కామం ప్రకామోద్యమ ఏకా కేవలమర్థ సాధన విధౌ సేనాశతేభ్యోధిక నందోన్మూలన దృష్ట వీర్య మహిమా బుద్ధిస్తు మాగాన్మమ. ఏమంటే ఇంతవరకు ఏం నిర్ణయం చేసుకొని నేను సిద్ధం చేసిన వ్యక్తులందరూ నందరాజు వైపు తిరిగిపోతున్నారు. పోయినారు. ఎవరైనా ఇంకా నందరాజుని వైపు పోవాలనుకుంటే వాళ్ళు నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. అందరూ వెళ్ళిపోయినా సరే మరి ఏమిటంటే కేవలము
నందరాజ్యాన్ని సమూలం నాశనం చేసేసి వైదిక రాజ్యాన్ని స్థాపించగలిగే నా ఒక్క బుద్ధి నా దగ్గర ఉండే చాలు. ఎంత స్వాభిమానం, ఎంత ఆత్మవిశ్వాసము చాణక్యుని. నందరాజ్యాన్ని ఢీకొని, నందరాజ్యాన్ని పక్క జరిపేసేసి, నందరాజ్యాన్ని దూరం చేసేసి వైదిక రాజ్యాన్ని స్థాపించి, వైదిక రాజ్యంలో యోగ్యులైన వ్యక్తులను స్థాపించి సరి అయిన పద్ధతిలో రాజ్యాన్ని నడిపించగలిగితేనే ఆత్మవిశ్వాసం సామాన్యం కాదు అది. అటువంటి ఆత్మవిశ్వాసాన్ని సంపాదించిన పుణ్య దంపతులు మహాపురుషులను, దివ్య మహాపురుషులను ఉత్పన్నం చేయగలుగుతారు. అది అసాధ్యంగా సాధ్యం. దాని కొరకు పట్టుదల, పరిశ్రమ, సఫలత, చివరికి ఆత్మవిశ్వాసం అవసరం. ఇటువంటి ఉదాహరణలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. మనుషుడు నిరంతరము అతనిలో ఏమైనా దోషాలు కనిపిస్తే, ఎవరైనా సూచిస్తే దాన్ని పక్క పెట్టదు. ఆ దోషాలను పట్టుకొని వాడు దూరం చేసేయాలి. దీనికి సంబంధించిన పుస్తకాలను చదువుతూ ఉండాలి, విషయాలను వింటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి, కావలసిన సాధనలను సంపాదించాలి. పుణ్య దంపతులు ఇటువంటి ఉత్కృష్టమైన మహాపురుషుని నిర్మించాలనుకుంటే వారి వ్యక్తులను సంపాదించాలి. అటువంటి ప్రశిక్షణ కలిగిన కొంతమంది వారి ఎంబడి ఉండాలి. నారి గర్భవతి అయిన తర్వాత ఆ మనసుల భావాలు మారిపోతాయి. గర్భవతి కావడం వలన గర్భంలో ఉండే ఆత్మ, తన ఆత్మ, రెండు ఆత్మలు ఉంటాయి. రెండు ఆత్మల కోరికలను ఆమె మస్తిష్కతంత్రం మారిపోతుంది, భావాలు మారిపోతాయి, వ్యవహారం మారిపోతుంది, మాటలు మారిపోతాయి, వ్యవహారం మారిపోతాయి. అయితే అటువంటిప్పుడు ఆమెను సరియైన మార్గంలో ఉంచడానికి, ఆమెను ప్రేరేపించడానికి, ప్రోత్సహించడానికి, ఆమెను గౌరవించడానికి, సమ్మానించడానికి, పట్టుదల విడిపోకుండా ఉండడానికి, ప్రేరణ ఇవ్వడానికి కొంతమంది స్త్రీలు కావాలి. ఆమె దగ్గరే పడుకుండాలి. అయితే ఆమె 14-15 గంటలు మేలుకుంటే ఆ మేలుకున్న సమయంలో ఒకరి తర్వాత ఒకరు ఆమె ప్రేరణ ఇస్తుండాలి 9 నెలల వరకు. ఆ తర్వాత శిశువు జన్మించినప్పటి నుండి 5 ఏళ్ల వరకు కనీసం, ఆ తర్వాత కూడా. అయితే అటువంటి వారు సిద్ధమైతే, అటువంటి వాతావరణం నిర్మాణం అయితే అక్కడ సాధన చేస్తే ప్రయత్నం సఫలమైతే, ఎంత ప్రయత్నం దానికి చెప్పడానికి ఒక గడ్డి కోసుకొని అమ్మి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో ఆహార ధాన్యాలు కొని తెచ్చిపెట్టుకొని తిని సేవించి జీవించే స్త్రీ ఉన్న స్థితిలో ఆమె స్థాయి ఎంత చిన్నదో ఆ స్థాయి గల వ్యక్తి ఒకవేళ మొత్తం దేశాన్ని ప్రభావితం చేయాలి, మొత్తం దేశాన్ని సరైన మార్గం నడిపించాలి, మొత్తం దేశంలో జరిగే అవ్యవస్థను దూరం చేయాలి అనే ఆత్మవిశ్వాసం కలగాలనుకుంటే ఎంత ప్రయత్నం చేయాలో ఊహించండి. అంత ప్రయత్నం అవసరం. ఆ ప్రయత్నం వ్యర్థం కాదు. అయితే అది జరిగినప్పుడు ఏమవుతుంది? ఒక విచిత్రమైన ఘట్టం జరుగుతుంది. ఒక ఉదాహరణ ద్వారా నేను చెప్తాను. అది మహర్షి కణువుని ఆశ్రమంలో శకుంతల, ఎక్కడి నుంచో అమ్మాయి బహుశా కణువునికి చిన్న శిశువుగా ఉండి దొరికింది ఆయనకు. ఆ శిశువుని తీసుకొచ్చి కణువు మహర్షి సాధినాడు ఆశ్రమంలో. మహర్షి ఒక శిశువుని తెచ్చి సాధన ప్రారంభించాడు. తల్లిదండ్రులు లేరు, ఎవరో తెలియదు. ఆమెను పెంచపెదించినాడు, అనేక విద్యలు నేర్పించినాడు. ఆశ్రమంలో ఉంటే ఆశ్రమం అటువంటిది. అయితే ఆమె మంచి గట్టి సామర్థ్యాన్ని సంపాదించింది. నారే, సొంత తల్లి లేదు, సొంత తల్లి తెలియదు, ఎవరున్నారు, ఎక్కడున్నారు. కనుడే తండ్రి, కనుడే తల్లి, కనుడే గురువు, కరువు, అందరి అంతా కనుడే, మహర్షి కనుడే. ఆ తర్వాత మంచి యోగ్యత సంపాదించింది. ఒకసారి మహారాజు దుష్యంతుడు అడవికి వెళ్ళినప్పుడు అతడు తిరిగి అలసిపోయినాడు. రావడం జరిగింది. ఆశ్రమంలో అలసట తీసుకున్నాడు. శకుంతలను చూసి ఆయన వివాహం కొరకు ఇష్టపడ్డాడు, మాట్లాడినాడు. ఆమె ఆతిథ్యాన్ని, ఆమె సదాచారాన్ని, ఆమె పట్టుదలను, ఆమె ఉండే ఉత్కృష్ట గుణాలను గమనించి వివాహానికి ప్రస్తావన పెట్టినాడు. ఆమె చెప్పింది, రాజన్, మీరు నా గర్భం నుండి ఉత్పన్నమయ్యే సంతానానికి రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నేను వివాహానికి సిద్ధమని చెప్పింది. రాజు ఒప్పుకున్నాడు.
అంత ఆత్మవిశ్వాసం. ఆమె వైభవాన్ని చూడడం లేదు, ఆమె సంతానం రాజ్యం చేయాలి, ఇక్కడ మొత్తం ప్రపంచ రాజ్యం చేయాలి. ఈనాడు దేశంలో 200కి మించిన రాజ్యాలని మొత్తం చక్రవర్తి రాజ్యం చేయాలి. నా కొడుకు చక్రవర్తి రాజ్యం చేయడానికి అధికారం ఇవ్వాలి. నా కొడుకే చక్రవర్తి రాజ్యం చేస్తాడు, నా కడుపు నుండి జన్మించిన వ్యక్తి చక్రవర్తి రాజ్యం చేయడానికి సిద్ధమైంటుంటే నేను సిద్ధమని చెప్పి రాజు ఒప్పుకున్నాడు. అటువంటి యోగ్యత గల నారి దొరికిందంటే గృహస్థాశ్రమం సఫలము, రాజ్యం సఫలము, జీవితం సఫలం. ఆ తర్వాత రాజు వెళ్ళిపోయినాడు. శకుంతలకు సంతానమైంది, అద్భుతమైన సంతానం. మహాభారతం ఏంటంటే 6 ఏళ్ల వయసులోనే సింహం పిల్లలతో ఆడేది పట్టుకొచ్చి కట్టేసేవాడు, తాళ్లతో కట్టేసేవాడు, ఏనుగలం పెట్టు. అటువంటి వ్యక్తి బ్రతికిన తర్వాత కన్నుడు పంపించినాడు వెళ్ళమని. ఆమె చూడలేదు, ఎక్కడ చూడలేదు. ఆశ్రమంలోనే ఆశ్రమంలో పెరిగింది, ఆశ్రమంలో ఉన్నది. ఆశ్రమం దాటి వెళ్ళిపోయింది. రాజు కదా, భరత రాజు, ఆ విధంగా వెళ్ళిపోయింది. అప్పుడు రాజ్యం వేరు, ఇప్పుడు రాజ్యం వేరు. ఆమె భావాలు విని ఆమె సూటిగా దుష్యంత దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరు అడిగితే చెప్పింది అదంతా. అక్కడ ఏమన్నదంటే ఆయనకు మర్చిపోయిందా ఏమని తెలియదు, కొంతకాలం కదా మర్చిపోయి ఉంటాడు బహుశా. రాజ్యం ఎంత విస్తృతము, చక్రవర్తి రాజ్యంలో ఎన్ని సమస్యలు వస్తాయి, ఎన్ని సౌకర్యాలు, ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలు, బహుశా మర్చిపోయి ఉంటాడు. అయితే నా పేరు శకుంతల, నేను కణుని ఆశ్రమంలో పుట్టిన పెరిగిన, మీరు ఒకసారి రావడం జరిగింది, నన్ను ఈ విధంగా మీరు ఒప్పుకున్నారు, వివాహమైంది అంటే ఒప్పుకోలేదు. అనేక ఉదాహరణలు చెప్పింది ఆమె, అనేక యుక్తులు చెప్పింది, ఒప్పుకోలేదు. ఒక విషయం గట్టిది ఏమన్నదంటే, రాజన్ సరే నేను నా కొడుకు ఇద్దరమన్నాం, నీది రాజ్యము, నీకు అధికారము, మాకు ఎటువంటి అధికారం లేదు. కానీ అర్థం చేసుకో రాజన్, వ్యక్తి రోగంతో విలువలాడినప్పుడు అతనికి వైద్యులు ఏమన్నారంటే అన్నిటికంటే ఉత్కృష్టమైన ఔషధం ఒకటే. ఏం ఔషధము? అది భార్యనే ఔషధం. భార్య కంటే మించిన ఔషధం ప్రపంచంలో లేదు. నేను భార్యను, నా అవసరం నీకు ఉంటుంది. ఒప్పుకోలేదు రాజు. ఒక్కొక్కసారి దాని విషయాన్ని అంత గమనించకపోవడం వల్ల విస్మృతి అయిపోతుంది. సహజమది, అందరికీ విస్మృతి అవుతుంది. ఆమె ఏముంటుందంటే ఒక విషయం చెప్పి వెళ్ళిపోవడం సిద్ధమైంది. నేను చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. చెప్తా ఒక విషయం ఏంటంటే, రాజన్, ఈ భరతుణ్ణి గమనించినా సరే గమనించకపోయినా సరే, నువ్వు ఒప్పుకున్నా సరే ఒప్పుకోకపోయినా సరే, నీకు జ్ఞాపకం వచ్చినా సరే రాకపోయినా సరే, ఏదైనా సరే నిశ్చితంగా తెలుసుకో, నా కుమారుడు మొత్తం ప్రపంచం పైన రాజ్యం చేస్తాడు, తెలుసుకోను. అంత ఆత్మవిశ్వాసం. ఆమె రాజ్యాన్ని చూడలేదు. అప్పుడు రాజును చూసింది, ఇప్పుడు రాజసభను చూసింది. రాజు మాట్లాడే మాటలు పవిత్రమైన మాటలు, పవిత్రమైన భావన, వీరత్వము అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకు విస్మృతి అయింది. అయితే ఏమిటంటే, నువ్వు గమనించినా సరే గమనించకపోయినా సరే, ఈ మొత్తం ప్రపంచానికి నా కొడుకే రాజు అవుతాడు సుమా అని చెప్పేసింది. అంత ఆత్మవిశ్వాసం. అయితే అటువంటి ఆత్మవిశ్వాసాన్ని సంపాదించినప్పుడు వారికి ఉత్కృష్ట సంతానం జరగడం సహజం. వారి ద్వారా ఉత్కృష్టమైన సంతానం ఉత్పన్నమవుతుంది. వారి ప్రశిక్షణలో ఉండి దివ్యమైన మహాపురుషులుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్కృష్టమైన మహాపురుషులను నిర్మించాలనుకున్న వ్యక్తులు అంత విశాలమైన జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ విద్యకు సంబంధించిన చిన్న చిన్న అంశాలు మొత్తం అంతా తెలిసి ఉండాలి. ఈ విద్యలో ఎక్కడ పొరపాటు జరిగినా సమాధానం చేసే సామర్థ్యం కావాలి. ఆ తర్వాత ఏది అవసరం అనుకుంటే ఆ విధంగా చేయడానికి సిద్ధం కావాలి. ఎంతమంది ఆత్మవిశ్వాసాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసినా, శిథిలం చేయడానికి ప్రయత్నం చేసినా, వాళ్ళ ఆత్మవిశ్వాసం తక్కువ కాకూడదు, తొలగిపోకూడదు. అంత ఆత్మవిశ్వాసం ఉండాలి. అంతటి సామర్థ్యాన్ని సంపాదించిన వ్యక్తులు నిశ్చితంగా ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వగలుగుతారు సమాజానికి. అన్నిటికంటే శ్రేష్టమైన పని ఇది. అయితే ఎవరైతే దంపతులు అటువంటి సంతానాన్ని ఉత్పన్నం చేయాలని
ప్రశిక్షితుని చేసి యోగ్యుని చేయాలనుకుంటారో వారు ఈ విషయాలు గమనించాలి. ఇవి నేను ఈనాడు మాట్లాడిన మాటలన్నీ వారి మస్తిష్కమతాలు నిండి ఉండాలి. రాత్రి మౌళి మాటలు కనిపించాలి. ఎప్పుడు కూడా శైథిల్యం రాకుండా ఉండాలి. ఒక ఉదాహరణ చెప్పి సమాప్తం చేస్తాను. భాసుడు లేక భవభూతి ఇద్దరు కవులు ఉన్నారు. భాసుడు నాట్యకారుడు, భవభూతి నాట్య రచయిత. అయితే భవభూతి ఉత్తరరామచరితం అనే గ్రంథం రచించినాడు. భాసుడు కూడా అటువంటి నాటకాలు రచించినాడు. అయితే చిన్నప్పటి నుండి భవభూతి, కొంతమంది భవభూతి అంటున్నారు, కొంత భాసుడు అంటున్నారు. భాసుడా భవభూతి పూర్తి తెలియదు, ఎవరో ఒకరు. చిన్నప్పటి నుండి కవిత్వం రచించేవారు, మంచి పాండిత్యం సంపాదించిన వ్యక్తులు, తరగతిలో మొదటి శ్రేణిలో, ప్రతి విషయంలో ముందు. వారు తండ్రి పోయి చెప్పేవారు, ఇట్లా నన్ను గౌరవించినారని. తండ్రి ఒప్పుకోలేదు. ఇంకా కొడుకును ఉత్సాహపరుని చేసి ఇంకా ముందు పోయేటట్టుగా ప్రయత్నం చేయాలని ఆయన చెప్పేవాడు. చాలామంది కవులు ఆయన పుస్తకాన్ని చూసి అనేక దోషాలు చూపెట్టడం ప్రారంభం చేసినారు. రెండు విధాలు, పొరపాట్లు కావచ్చు, లేదా మాకంటే ఇంత చిన్న వయసులోనే ముందు ఉన్నాడంటే మా ప్రతిష్ట కూడా తక్కువైపోతుందనే దృష్టితో కూడా, ఈర్ష్యతో కూడా అట్లా చేయవచ్చు. అతడు ఏమనంటే ఒక శ్లోకం, ఏ నామకేచిదిహన ప్రత్యంతవజ్జాం జానంతి తే కిమపి తాన్ ప్రతినైషయత్న ఉత్పత్తి సతి మమ కోపి సమాన ధర్మా కాలో ఏయం నిరవధరి విపులాచ పృథ్వీ. అంటే ఏ నామ కేచిదిహన ప్రత్యంతవజాం, ఎవరైతే నన్ను దోషులుగా స్వీకరిస్తున్నారో, ప్రకటిస్తున్నారో, జానంతు తేకిమపి తాను ప్రతినిష, వారు నా దోషాలుగా భావించగాక, నా అంశాలను దోషాలుగా భావించగాక, నా పుస్తకంలో దోషాలు ప్రకటించుగాక, నా పుస్తకంలో ఉండే విషయాలను విని దోషాలుగా ప్రకటించవచ్చు. నాకేం భయం లేదు. వారి గురించి నేను ప్రయత్నం చేయడం లేదు. నేను నా గ్రంథాన్ని వారి కొరకు రచించడం లేదు. నాటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎప్పుడైనా ఉత్పన్నం అవుతాడు, జన్మిస్తాడు ప్రపంచంలో. ప్రపంచం అనంతము, కాలం అనంతం. అనంత కాలంలో, అనంత ప్రపంచంలో నాటువంటి వ్యక్తులు జన్మిస్తారు. నా యోగ్యతను పరిశీలించగలిగే వ్యక్తులు జన్మిస్తారు. వారు నా యోగ్యతను గ్రహిస్తారు, వారు నన్ను సమ్మానిస్తారు. నేను వారి కొరకు రచిస్తున్నాను, మీ కొరకు కాదని గట్టిగా చెప్పేసాను. అంత విశ్వాసం కలగాలి. ఏ ప్రపంచంలో ఎవరు ఒప్పుకోకపోని కాక, అది సత్యమైతే వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. యథార్థము, ఇది 3 కాలాలు సత్యము, దీనిని దూరం చేయడానికి వీలేదు, ఎవరు ఏం చెప్పినా సరే అని అంత ఆత్మవిశ్వాసం కావాలి. అంత నైపుణ్యం రావాలి విద్యలో. అయితే ఆ విధంగా చేసినప్పుడు నిశ్చితంగా ఒక కుటుంబాన్ని కాదు, సమస్త ప్రపంచాన్ని మార్చడానికి, సమస్త ప్రపంచాన్ని సన్మార్గంలో ప్రవేశపెట్టడానికి వారు కారకులైపోతారు. వారు ప్రపంచంలో పూజ్యులైపోతారు. ఈ విద్యను గ్రహించి, అనుసరించి, ఈ విద్య ద్వారా ఉత్కృష్టమైన సంతానాన్ని సంపాదించి, నిర్మించి సమాజానికి అర్పిస్తామని ఆత్మవిశ్వాసం కావాలి. అప్పుడు వారికి సఫలత లభిస్తుంది. మీకు భగవంతుడు సమస్త సుఖాలను ప్రసాదించునుగాక, మీరు ఆరోగ్యవంతులై ఉందురుగాక, మీకు నిరంతరం ఉన్నతి లభించునుగాక, మీరు మోక్షానికి అర్హులైదురుగాక. ఓం శం.